మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసి 15 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి. సో 15 ఇంచెస్ యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా క్వార్టర్ ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువలో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటాం. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ ఒక లైన్, కటింగ్ ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకున్నాము. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి అసలు బ్లౌజ్ కటింగ్ ఎలా ఏంటి అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఫస్ట్ వేస్ట్లో చూసుకుందాము. సో వేస్ట్ ఎంతవరకు పెట్టాలి ఏంటి అనేది చూద్దాము. సో వేస్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చింది, 34 ఇంచెస్. ఓకే, 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తాం. సో 34 డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచెస్ అనేది వస్తుంది. ఓకే, 34 డివైడెడ్ బై 4 అంటే 8.5 ఇంచెస్. సో 8.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాము. ఇది కాకుండా ఎక్స్ట్రాగా ఒక 3/4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటాము. సో ఇక్కడ మనం వేస్ట్ అనేది కన్ఫర్మ్గా చేస్తాం. సో వేస్ట్ ఎంత, వేస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 3/4 ఇంచ్. ఇది డాట్ కోసం అనమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది ఎంత మార్క్ చేయాలి అనేది తెలియాలి. సో ఆర్మ్ డౌన్ మార్క్ చేయడం కోసం మనకి ఒక ఫార్ములా ఉందండి. అది ఏంటి అంటే చెస్ట్. సో చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్. సో 38 ఇంచెస్లో డివైడెడ్ బై 6 చేస్తాం. సో 38 ఇంచెస్లో 6th పార్ట్ అనేది మనం తీసుకుంటాం. అంటే 38 డివైడెడ్ బై 6.3 ఇంచెస్ వచ్చింది కదా. 6.3 ఇంచెస్కి ప్లస్ హాఫ్ ఇంచ్ 0.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 6.8 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటాం. ఇక్కడ 6.8 ఇంచెస్ అనేది ఎందుకు మార్క్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి ఎక్కువ ఉంది, 18 ఇంచెస్ వరకు ఉంది. సో 18 ఇంచెస్ వరకు ఉన్నప్పుడు మనం బై 6 చేసి ఈ వాల్యూ పెట్టినట్టయితే మనకి ఆర్మ్ హోల్ అనేది తగ్గిపోతుంది. అందుకోసం దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. సో టోటల్గా ఎంత వచ్చింది, 6.8 ఇంచెస్ అనేది వచ్చింది. సో స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 6.75 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత 6.75 ఇంచెస్ పెట్టాం కదా, దీనికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి మనం షోల్డర్ పెడతాం. సో షోల్డర్ ఇక్కడ ఇది ఎంత పెడతాము అంటే ఫస్ట్ మనం నెక్ తీసుకోవాలి. సో నెక్ వచ్చేసి మీ చెస్ట్ వాల్యూలో 12th పార్ట్ని మనం నెక్ కింద తీసుకుంటాం. సో ఆర్మ్ డౌన్కి వచ్చేసి 6th పార్ట్ని తీసుకుంటాము. అలాగే నెక్కి వచ్చేసి 12th పార్ట్ని తీసుకుంటాం. 38 డివైడెడ్ బై 12 దట్ ఈక్వల్ టు 3.1 ఇంచెస్. సో 3.1 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఓకే, 3.1 ఇంచెస్. ఇక్కడ 3.1 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది 10 ఇంచెస్ డీప్ కాబట్టి. సో 10 ఇంచెస్ డీప్ అనుకున్నప్పుడు మీరు ఒక క్వార్టర్ ఇంచ్ తగ్గించే తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 6.75 ఇంచెస్ వచ్చింది కదా. మనం హాఫ్ ఇంచ్ పెంచి ఇక్కడ మార్క్ చేసాం కదా, అదే హాఫ్ ఇంచ్ తగ్గిస్తే ఎంత అవుతుంది, 6.25 ఇంచెస్ వస్తుంది. సో అదే 6.25 ఇంచెస్ని ఇక్కడ మీరు మార్క్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకుంటాము అంటే ఇక్కడ ఎంత పెట్టాము, 6.25 పెట్టాం కదా. సో ఇక్కడ 6.25కి ఒక క్వార్టర్ ఇంచ్ పెంచి ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఒక క్వార్టర్ ఇంచ్ పెంచి మార్క్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేస్తాం. అంటే కొంచెం క్రాస్ అనేది వచ్చింది. ఇది ఎందుకు అంటే 10 ఇంచెస్ డీప్కి మాత్రం ఇట్లాగే ట్రై చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు చెస్ట్ వాల్యూ చూడండి, 38 డివైడెడ్ బై 4 చేయాలి. సో చెస్ట్లో 4th పార్ట్ అనేది తీసుకుంటాం, అంటే 38 ఉంది. సో అందుకోసం 9.5 మైనస్ 0.25 ఇంచ్ తగ్గిస్తే 9.25 ఇంచెస్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి 9.25 ఇంచెస్ క్వార్టర్ ఇంచ్ తగ్గించి 9.25 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి చూడండి